ఆస్ట్రాలజీ అనగానే మనకు గుర్తొచ్చే ఏకైక పేరు వేణుస్వామి. బూర్ది గుమ్మడికాయ ఎందుకు కట్టాలి అంటే రాజయోగం అంటే ఎందుకు గురుగారు? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనిషి? రాజయోగం అనేటువంటిది డైరెక్ట్గా వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ చేయలే, కొడతనే కుంభస్థలాన్ని కొట్టిరాలంట. నువ్వు ఎక్కడైతే విపరీతమైన కష్టాన్ని అనుభవిస్తావో విడాకులకు మారు పేరు కళకు. కుజదోషం ఉంది, అందుకే పెళ్ళి అవ్వట్లేదు. కుజదోషం ఆడవారికి ఉంటే మగవాళ్ళని కూడా కుజదోషం ఉండే వాళ్ళని చూసుకోవాలి అంటారు, అది తప్పు. ఆడవారికి మాత్రమే కలిగేటువంటి దోషాన్ని, పితృదోషం ఉంటే మగపిల్లలు పుట్టరు. కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించి సడన్గా జీవితంలో సకలం కోల్పోవడం కూడా. సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ దీనికి అంతటికి ప్రధానమైనటువంటి కారణము, కానీ అన్నిటికంటే ముఖ్యము ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఫెయిల్యూర్ అవుతున్నారు, ఎవరు సఫర్ అవుతున్నారు అంటే, రీసెంట్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు చనిపోయిన తీరును ఏమంటారు సార్? అది ఆయనకు జనరల్గా మూడోసారి ఏలినాటి శని వరకు వస్తుంది అంటే, మీరు 2023కు ముందు కూడా అదే చెప్పినారు. ఈసారి బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తారు కేసీఆర్. నేనేం చెప్పినా అంటే కేసీఆర్ గారి జాతకంలో. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఆస్ట్రాలజీ అనగానే మనకు గుర్తొచ్చే ఏకైక పేరు వేణుస్వామి. ఈరోజు వేణుస్వామి గారు మన హిట్ టీవీ టీంతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే నాన్న. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ముఖ్యంగా మీరు వచ్చేటప్పుడు చూసినాం గురుగారు, అంటే మెరూన్ కలర్ వస్త్రంతో మీరుండే అలాగే వస్తారు అనుకున్నా. ఇప్పుడు ఇంకో కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చినారు, ఇందులో కూడా దానికంటే ఇంకా బాగా కనబడుతున్నారు. బాగా కనిపిస్తున్నా కాబట్టి వేస్తున్నా. అంటే జనరల్గా ఏంటంటే నాకు రెగ్యులర్గా చేంజింగ్ అలవాటు. సో కొన్ని రోజులు మనం ఒక ప్యాటర్న్లో పోయినాము, ఏంటంటే లుంగి అంగి మీద పోయినాము. ఇప్పుడు మనం కుర్తాకు వచ్చినాం. అంటే కొత్తదనం మనం మాట్లాడుతుంటే కలియుగాన్ని కమాండ్ చేసేది రాహువు అండ్ బగలాముఖి. సో రాహు ఏంటంటే నీట్నెస్కు ప్రాధాన్యత. ఓకే, మన జీవితంలో మనం ఎంత నీట్గా ఉంటే, ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది నన్ను అడుగుతుంటారు, మేము ఇల్లు కట్టుకోవాలి గురువు గారు, ఇల్లు ముఖ్యమా? నేను ఏం చెప్తా అంటే, ఉద్యోగస్తులైతే ఇల్లు కట్టుకోవాలి. ఓకే, వ్యాపారస్తులైతే లేదా ఇతరత్ర వ్యాపకాలతో బ్రతికే వాళ్ళు అయితే కారు కొనుక్కోవాలి. ఓకే. ఎందుకంటే మనం ఇల్లు కట్టుకుంటే మన దగ్గరికి సమాజంలో ఉండే 100 మందిలో 99 మందిలో 99 మంది ఇంటికి వస్తారా? రారు. 99 మంది కాకుండా ఒకడే మన ఇంటికి వస్తాడు. కానీ మనం సమాజంలో మనకు తెలిసిన 100 మంది దగ్గరికి మనం పోతాం. కాబట్టి మనకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కారు ముఖ్యం. అంటే ఒక మంచి కారు, ఒక మంచి డ్రెస్సు, ఒక నీట్గా అపియర్, చూడగానే ఒక పాజిటివ్ ఎనర్జీ కనిపించాలి, ఒక మంచి చెప్పులు. సో ఇవి సమాజంలో మనం ఎదుటి వ్యక్తికి మనం చూపించగలుగుతున్నాయి. ఒక మంచి పర్ఫ్యూము, ఎందుకంటే మన దగ్గర జనరల్గా ఇండియన్స్కు స్వెట్ స్మెల్ అనేది వస్తుంది, అంటే చెమట స్మెల్ వస్తుంది. అది రాకుండా ఉండడానికి 2 సార్లు స్నానం చేసి, సో ఇలా ఉండగలిగితే వాళ్ళను ధనము ఆకర్షిస్తుంది. మనం ఆకర్షించడం కాదు, ఓకే, వెరైటీ ధనమే ఆకర్షిస్తుంది. జనరల్గా మనం ధనాన్ని ఆకర్షించాలి అనే ప్రయత్నం చేస్తాం, కానీ ధనము మనం మంచిగా ఉంటే మన దగ్గరికి ధనమే వస్తుంది. సో కలియుగంలో మనం ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది. నువ్వు అబ్జర్వ్ చేస్తే చూడు, పొలిటీషియన్ కానీ, ఎంటర్ప్రెన్యూర్ కానీ, వ్యాపారవేత్తలు కానీ చాలా నీట్గా తయారయ్యి, చాలా ఏమంటారు, వాళ్ళని చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అవును. సో ఆ పాజిటివ్ వైబ్ ఉండడానికి నేను కూడా ప్రతిరోజు 2 సార్లు స్నానం చేస్తా. ఈవెన్ వేరే దేశాలకు వెళ్ళినా, చలి ప్రదేశంలో అయినా, ఈవెన్ కాశ్మీర్లో ఉన్నా నేను 2 సార్లు స్నానం చేస్తా. ఒక్కొక్కసారి 3 సార్లు స్నానం చేస్తా. డిసెంబర్లో కూడా నేను 2 సార్లు స్నానం చేస్తా. అట్లనే నీట్గా మెయింటైన్ చేస్తా. సో మన వస్త్రధారణ, మన అటెన్షను, మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్న విధానము, మనం అతనికి మనకు ఇస్తున్నటువంటి వైబు చాలా ముఖ్యము. అందుకని సో ఒక కొత్తదనాన్ని, ఎందుకంటే మనం ఆల్రెడీ గత 15 ఏళ్ళ నుండి ఒకటే ప్యాటర్న్లో వెళ్ళిన. సో అందుకని మన లేటెస్ట్గా లాస్ట్ 2-3 మంత్స్ నుండి చేంజ్ చేసిన. ఏంది, షర్ట్ ప్లేస్లో కుర్తాలు వేస్తున్నా. సో ఇక మీద ఇంటర్వ్యూలన్నీ కుర్తాల్లో ఇస్తా. అట్లా. ఓకే. నార్మల్గా చాలామంది, అంటే జనరల్గా ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు, కానీ చాలామంది బట్టలు ఒక రోజు వేసుకున్న బట్టలు నెక్స్ట్ డే కూడా వేసుకుంటూ ఉంటారు. దానిపైన ఏం చెప్తారు గురుగారు? అంటే జనరల్గా వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ, మనకు లేబర్ ఉంటారు. లేబర్ అంటే
రోడ్డు మీద కరెంటు పని చేసేవాళ్ళు, లేకపోతే RTC driver. వెల్డింగ్ చేసేవాళ్ళు. సో వాళ్ళ స్థాయిని వాళ్ళకి ఎట్లుంటది అంటే, కొంతమందికి 2 బట్టలే ఉంటాయి, 2 జతలే ఉంటాయి. ఓకే 2 జతలే ఉన్నప్పుడు బాడీ మీద ఒకటి ఉంటుంది, పిండుకోవడానికి ఒకటి, అట్లా రోజు పిండుకోలేరు వాళ్ళు. సో అందుకని ఏంటంటే కొన్ని రోజులు వాళ్ళు కంటిన్యూగా 2-3 సార్లు వేస్తారు, 3 రోజుల తర్వాత దాన్ని వాష్ చేసుకుంటారు. సో దానికి వేరే, నేను అందుకనే ఏం చెప్పినా, నార్మల్ గా అయితే ఉన్నతమైన స్థితిలో ఉన్నా, లేకపోతే ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా రోజు కొత్త బట్టలు వేసుకోవాలి. కొత్త బట్టలు ఇన్ ద సెన్స్ పిండినవి, రైట్, పిండినవి వేసుకోవాలి. ఒకసారి వేసుకుని మళ్ళీ వేసుకోవద్దు. సో అది మనకు శాస్త్రం చెప్తుంది. సో అప్పుడే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, ఓకే చెప్తే నమ్మరు, జబ్బులు ఉన్నోళ్ళు, వాళ్ళు బిజినెస్ మ్యాన్లు కావచ్చు. ఒక స్టార్ హీరో ఉన్నాడు, నాకు బాగా క్లోజ్ ఉన్న ఒక హీరో ఉన్నాడు, తెలుగు హీరో గురించే మాట్లాడుతున్నా. ఓకే ఈ రోజు వాడిన టవల్ సాయంత్రానికి వాడాడు. అంటే ఒక్కసారి వాడిన టవల్ ఇంకోసారి వాడాడు ఇంకా. అంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో ఎన్ని టవల్స్ ఉంటాయో, ఆయన నెలకు ఎన్ని టవల్స్ ఉంటాయో. ఓకే నెలకు 100 టవల్స్ వాడతాడు, ఆ 100 టవల్ పడేస్తాడు. సో అది వాళ్ళ నమ్మకం. సో నేను ఇచ్చే సలహా కూడా అదే, మనం బాగా ఎదగాలి అంటే కొన్ని చేయాలి. దాంట్లో భాగంగా నీట్నెస్ చాలా ముఖ్యము. ఆ నీట్నెస్ను బట్టి మనకు అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ఓకే సో ముఖ్యంగా మీ ఫామ్ హౌస్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ భయం వేసింది మీ పెట్ డాగ్స్ని చూసి. దాదాపు 6-7 ఉన్నాయి మొత్తం. సో అందులో రకరకాలు ఉన్నాయి, జర్మన్ షెపర్డ్ ఉంది, హస్కీ ఉంది, అన్ని రకాల రాట్ వీలర్ ఉంది, సెయింట్ బర్నర్ ఉంటుంది. సో చాలా మందికి కుక్కలు అంటే అఫెక్షన్, పెట్ డాగ్స్ అంటే. నేను కూడా డాగ్ లవరే. సో కుక్కలను పెంచుకోవడం, వీటికి ఏమైనా అయితే బాధపడుతూ ఉంటాము, దానిపైన ఏం చెప్తారు గురుగారు? కుక్కలను నేను పెంచడానికి కారణం ఏంటి అంటే, నేను వటుక భైరవ అని ఒక పూజ చేస్తాను. వటుక భైరవ, భైరవుడు అంటే కుక్క. సో కాల భైరవుడు అంటే కుక్క. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కుక్కను మనం పూజించవచ్చు. సో మేము కుక్కను పూజిస్తాం. రైట్, ఇక్కడ పూజ జరుగుతుంటది. ఇప్పుడు నా వెనకాతల హోమగుండం ఉంది. అవును. సో అక్కడ మనం కాల భైరవుడికి సంబంధించి వటుక భైరవ అని ఒక పూజ చేస్తాం. ఆ పూజ చేసేటప్పుడు ఒక కుక్కను తీసుకొచ్చి ఆ కలర్ను బట్టి, ఆ రోజు ప్రామాణికాన్ని బట్టి, ఒక రోజు తెల్ల కుక్కను తెస్తాం, ఒక రోజు నల్ల కుక్కను తెస్తాం, ఒక రోజు ఎర్ర కుక్కను తెస్తాం. అట్లా ఆ కుక్కను తీసుకొచ్చి, ఆల్మోస్ట్ అక్కడ 5 కలర్లు, అందుకే 7 కుక్కలు ఉన్నాయి. మొత్తం 7 కుక్కలు ఉంటాయి. ఆఫీసర్ 2 ఉంటాయి, మొత్తం 9 కుక్కలు ఉంటాయి. సో ఆ ఒక కుక్కను తీసుకొచ్చి మనం ఇక్కడ ఏం చేస్తామంటే, పూజ చేసి దాని పాదాలను కడిగి పూజ చేసి, దానికి బొట్టు పెట్టి, దానికి ఒక మాల వేసి, సో యజమానితో, ఇప్పుడు నువ్వు చేపిస్తున్న వటుక భైరవ, నీతోనే అన్ని పూజలు చేయించి, సో దానికి నైవేద్యం పెట్టి, సో దానికి మనం చేసే పూజలో భాగంగా దానికి కనీసం ఒక్కొక్క కుక్కకు మనం ఒక రోజు 1/2 kg మటన్ పెడతాం. పూజ చేసిన రోజు ఇప్పుడు ఈ రోజు మనం 1/2 kg అంటే ఇంచుమించు 7 కుక్కలు అంటే 3.5 కిలోల మటన్ పెడతాం. సో దాంట్లో కూడా నైవేద్యం అంటే లైక్ మనం చేసే పూజలో ఇప్పుడు మనం ఒక సర్టెన్ 10 కిలోల మటన్ తీసుకుంటే 10 కిలోల మటన్లో ఒక 5 కిలోల మటన్ కుక్కలకు పెడితే 5 కిలో మటన్ హోమగుండం వేస్తాం. ఓకే. సో అట్లా మనము అంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా మనం పెట్టే నైవేద్యాన్ని మనం ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాము అంటే, మనం ప్రత్యక్షంగా పెట్టే నైవేద్యం ఎవరు తీసుకుంటారు అంటే, ఒకటి హోమగుండంలో వేస్తాం అంటే అగ్నిదేవుడు, 2 సముద్రుడు, ఓకే, 3 భైరవులు, కుక్కలు. ఈ 3 డైరెక్ట్ తీసుకుంటాయి, వేరే ఏవి తీసుకో. సో అందుకని మనం డైరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. హోమగుండం ద్వారా ఇస్తాము, సముద్ర తీరంలో చేస్తే సముద్రానికి ఇస్తాము, లేదు ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మనం భైరవునికి పెడతాం. ఓకే. సో పూజించడంలో భాగంగా ఈ కుక్కలను పెట్టుకున్నాం తప్ప ఇదేదో సెక్యూరిటీ పరమైనటువంటి అంశం కాదు. మనం కాలభైరవుని పూజిస్తాం కాబట్టి, భైరవుడు అంటే కుక్క కాబట్టి, మేము చేసే పూజలలో వటుక భైరవ అనేటువంటిది చాలా ప్రామాణికమైనది. రైట్. నా దగ్గర ఆఫీస్లో ఉన్న 2 కుక్కలకు ఒక దాని పేరు భైరవ, ఒక దాని పేరు వటుక. వటుక భైరవ 2 అవి ఇంపోర్ట్ చేసుకున్న 2 హస్కీలు. ఇక్కడ 2 హస్కీలు ఉంటాయి, ఒక సెయింట్ బర్నర్ ఉంటుంది, ఒక రాట్ వీలర్ ఉంటుంది, ఒక జర్మన్ షెపర్డ్ ఉంటుంది, ఒకటి గోల్డెన్ రిట్రీవర్ ఉంటుంది. మొత్తం ఇక్కడ 7 ఉంటాయి. ఆఫీస్లో 2 ఉంటాయి. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.